అనిగి మెరుగుంటే ఆపకాయే ఎగిరిపోయిందట. ఏ మాత్రం తప్పు జరిగినా మొదటికే మోసం అవుతుంది. అన్న ఇది తీసుకో, ఇప్పుడే కొత్త మాల్ వచ్చింది. అన్న పైసలు తీసుకో, పానం కొట్టుకుంటుంది. నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులేంటి? సరే గాని పానం ఆగుతలే ఇటీ. అన్న ఇదేదో డౌట్ అనిపిస్తుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. గవన్నీ నడై, మూసుకొని నడు. అరే లేవురా, పొద్దున్నాక తిరుగుతావు పోతే ఎక్కదాకా అంటావు లేవు. కొద్దిసేపు వండుకొని నిద్ర వస్తుంది. అరే నువ్వేమన్నా పీకుడు పని చేస్తున్నావా? అరే పంది అన్నట్టు అన్నావు. కొన్ని రోజులు ఆగు, నేనేంటిదో నీకు తెలుస్తుంది. ఆవకాయే అనిగి మెరుగుంటే ఆపకాయే ఎగిరిపోయిందట. నమస్తే మామా. నమస్తే మామ. నమస్తే మామా మాలేది మామా? ఇగో అమ్మ కొత్త మాల్, దీని అమ్మితే మస్తు పైసలు చంపేసుకోవచ్చు. జాగ్రత్త మామ, ఇది మిస్ అయిందనుకో నీ చేతులకు చిల్లి గవరాదు. ఓకే మామా, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. పోలీసుల నిఘా ఎక్కువ ఉంది, పోయేటప్పుడు జాగ్రత్త. నేను చూసుకుంటా మామా. ఏ మాత్రం తప్పు జరిగినా మొదటికే మోసం అవుతుంది. ఓకే రైట్ మామా. నమస్తే అన్న, అంత మంచిదేనా? తమ్మి అంత మంచిదే. అన్న ఇది తీసుకో, ఇప్పుడే కొత్త మాల్ వచ్చింది. సరే తమ్మి. తమ్మి డబ్బులు తీసుకో. అన్న ఆకియే. తమ్మి ఏమాకురా? అన్న మత్తెక్కేది. తమ్మి డబ్బులున్నాయారా మరి? అన్న పైసలు తీసుకో, పానం కొట్టుకుంటుంది. తమ్మి నీ పైసలకు రాదురా. అన్న ఇగోనే తీసుకో. తీసుకోరా. ఓకే అన్న. డాక్టర్, డాక్టర్. ఏమైంది బాబు? ఉన్నట్టుండి పడిపోయాడు డాక్టర్. గాంజాయి తీసుకుంటాం, కళ్ళు తిరిగి పడిపోయాడు. కొంచెం చూడండి డాక్టర్. ఓకే ఓకే. A few hours later. బాబు నీ వయసు ఎంత? 15 సంవత్సరాలు డాక్టర్. నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులేంటి? ఇతన్ని చూస్తే బాధ అవుతుంది డాక్టర్. నువ్వు గంజాయికి అలవాటు అయితే నీ ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ నా వల్ల అయితే లేదు. డాక్టర్ చెప్పేది నీ మంచికే కదా బాబు. బాబు ఈ మందులు వాడు, నీకే మంచిది. సరే సార్. అరే మామ, నీకు కథలు పడడం అంటే తెలుసారా? తెలియదురా, కథలు ఎట్లా పడతారా? అరే నువ్వు మూవీస్ చూస్తావారా? అవునరా. మూవీలో ఏం నడుస్తుందిరా? కథ నడుస్తుందిరా. దాన్నే కథలు పడడం అంటారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆడు గాడిద లెక్కున్నాడు. గాడిద వచ్చే టైం కూడా అతడు ఏమనుకున్నారు రాడు. అవునరా అన్నా, నోరంతా గుంస్తుంది, గింత లేట్ అయింది ఏందే? ఏం లేదు తమ్మి, దారిలో లేట్ అయింది. సరే గాని పానం ఆగుతలే ఇటీ. ఇగో దశరథం ఇంకా అంత బాగేనా? ఎలా ఉంది నీ బిజినెస్? మంచిగా నడుస్తుంది కదా? బాలన్న అంత బాగుంది, నా బిజినెస్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఏముంటాయి, ఏమి విశేషాలు ఉంటాయి? ఎండలు మండిపోతున్నాయి. వాస్తవంగా
ఎండాకాలం రావాలని కోరుకుంటాం, చలికాలం నాడు. చలికాలం వచ్చిన తర్వాత ఎండాకాలం రావాలంటాం, ఎండాకాలం వచ్చిన తర్వాత వానాకాలం రావాలనుకుంటాం. మన పరిస్థితి ఇట్లా ఉంటుంది కదా బాలన్న. అరే అడి వాళ్ళు పడ్డారు కదా దశరథం. పోదాం బాలన్న. నన్ను అన్న ఇదేదో డౌట్ అనిపిస్తుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడది. అవును దశరథం, ఓపెన్ చేస్తాను. పిల్లాడు మనని చూసి భయపడి ఉరికింది కదా, ఓపెన్ చేసి చూస్తా. అన్న ఇది గంజాయి ఉన్నట్టుంది కానీ. ఇది పక్క గంజాయి దశరథం, పక్క గంజాయి ఇది. ఇది గంజాయి కాబట్టే మనల్ని చూసి పారిపోయాడు. మనమేమనుకున్నాం కలదాగి పడ్డాడు కావచ్చు అని మనం అనుకున్నాం. ఈ గంజాయి ముల్లే మనం చూసేపటికే మనకు ఏర్పడ్డది. ఈ వ్యవస్థను ఇక్కడికే నాశనం చేయాలంటే మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. మొక్క వంగనిది నానయ్య వంగున అన్నట్టుగా మన యువత మొత్తం దీనికి బానిస అయిపోయింది అనుకో, ఇక మనము సమాజాన్ని ఏం మార్చలేం. కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వ్యక్తి ఇప్పుడు మనకు ఖచ్చితంగా దొరుకుతాడు, మనం పట్టుకోవచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే దశరథం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఫోన్ చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే. హలో సార్, నేను రాయకల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి, ఏం జరిగింది? ఒక వ్యక్తి స్కూటీ పైన వచ్చిండు, అక్కడ బండకు గుద్దుకొని కింద పడిపోయిండు. అందులో నుండి ఒకటి గంజాయి పుట్లని కింద పడ్డాయి సార్. అతను మమ్మల్ని చూసి భయపడి పారిపోయింది సార్. ఓకే, ఆ వ్యక్తి బైక్ నెంబర్ చెప్పండి. సార్ ఆ బండి నెంబర్ నాకు గుర్తుంది సార్, నేను చూశాను. TS21D 3767 సార్. సరే మంచిది, నేను చూసుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్, అక్కడ ఎవడు ఉన్నాడు చూడు. కానిస్టేబుల్, ఇతని బ్యాగులో ఏమో ఉంది, చెక్ చేయి. సార్ వదిలేయుర్రి సార్, ఎన్నో కొన్ని పైసలు ఇస్తా. చేసేటప్పుడు నీకు తెలియదారా ఇట్లా ఎంతమందిని బలిపశు వేస్తావురా? సార్ మా ఇంట్లో వెళ్తే మా వాళ్ళు బాధపడతారు సార్, వదిలేయండి సార్. గవన్నీ నడై, మూసుకొని నడు.